ఏంటి సార్ అంటే హిట్ సంగతి పక్కన పెడితే, ఆ హిట్ కి సంబంధించి నిజంగానే ఏదైనా యజ్ఞం లాంటి, పూజ లాంటిది ఏమైనా చేశారా? ఆ టాక్ వస్తుంది. సోషల్ ఒకరి మీడియాలో ద్వారా సోషల్ మీడియాలో సోషల్ బాగా మీడియాలో ఒక ఆయన చెప్పుకుంటున్నాడు. నేను దీనికి అంటే పర్టికులర్ గా ఆయన సినిమా పేరు చెప్పలేదు. అవును. కానీ ఇప్పుడు ఈ నెలలో విడుదలవుతున్న ఒక టాప్ మూవీ ఒకే ఒక ఇదే. పెద్ద సినిమా ఇదే కాబట్టి దీనికి సంబంధించిందే అయ్యి ఉంటది. అందులో బాలయ్య కూడా కొంచెం ఈ నమ్మకాలు, డివోషనల్ జాతకాలు ఇవన్నీ బాగా నమ్ముతాడు కాబట్టి ఆయన ముహూర్తాలు ఇవన్నీ బాగా చూసుకుని ఈవెన్ ఆయన రోజువారీ దినచర్యలో కూడా ఆయన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముహూర్తం అది చూసుకొని కానీ ఆయన వెళ్ళంట. ఇప్పుడు ఏదైనా ఓపెనింగ్ గానో లేకపోతే ఇంకొకటి మీటింగ్ గానో ఏదైనా ఉంటే కూడా ఈవెన్ షూటింగ్ వెళ్ళడానికి కూడా ఆయన ముహూర్తం అది చూసుకొని వెళ్తుంటాడని చెప్తుంటారు. కాబట్టి అంతగా దేవుడి పట్ల నమ్మకం కలిగినటువంటి బాలయ్య ఈ సినిమా కోసం వీళ్ళు చేయిస్తామన్న హోమానికి ఆయన సరే చేయించుకోండి అని చెప్పుండొచ్చు. కాబట్టి అంటే జనరల్ గా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని హోమం చేయడం వల్ల డెఫినెట్ గా హిట్ అవుతుంది అంటే ప్రతి సినిమాకి చేస్తారు కదా, హోమాలు చేస్తారు కదా. ఇప్పుడు ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎలా చేస్తారో అలాగా అంటే ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టే ఖర్చుతో బడ్జెట్ తో పోల్చితే ఇది హోమం చేయడం అనేది పెద్ద అంత ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు కదా. కాబట్టి ప్రతి సినిమాకి అలా చేయిస్తారు. ఇంకా చెప్పాలంటే హోమం అనే కాదు, ప్రతి సినిమా ఓపెనింగే ముహూర్తం తోటి కదా ఓపెనింగ్. ముందు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మామూలుగా పలానా రోజు మంచి రోజు చేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్టర్ది, ప్రొడ్యూసర్ది జాతకాలే తీసుకొని వాళ్ళ నక్షత్రాలు దానికి సూట్ అయ్యే విధంగా పెడుతున్నారు. టైటిల్ పెట్టేటప్పుడు కానీ అన్ని రకాలుగా అటువంటి తీసుకుంటున్నారు. కానీ అంటే కొంతవరకు నమ్మొచ్చు. కానీ మనం సినిమాకి హోమం చేయించడం వల్ల లేదంటే వ్రతం చేయించడం వల్ల హిట్ అవుతాయంటే నేను నమ్మను. కానీ ఈ సినిమాకి చాలా చెప్పాను కదా, ఈ సినిమా ఇప్పుడు కాదు, ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, బాలయ్య మాట్లాడిన తర్వాత, తమన్ మాట్లాడిన తర్వాత, బోయపాటి మాట్లాడిన తర్వాత కాదు, అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకి అంత హైప్ ఉంది. కాబట్టి ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది. కాకపోతే వీళ్ళందరి కష్టం ఒక యజ్ఞంతో తీసేస్తే కాదు, అయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు నేను హోమం చేశానని చెప్పుకుంటున్నాడు అతన్ని ఆపడం చాలా కష్టం అయిపోద్దని అక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఇది అంటే 100% హిట్ అయ్యే సినిమాగా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ సినిమాకి దాదాపుగా 300 కోట్ల రూపాయలు బిజినెస్ అయింది. ఒక సీనియర్ హీరోకి 300 కోట్ల రూపాయల బిజినెస్ అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే అన్ని కలిపి శాటిలైట్, ఓటీటీ, హిందీ, అది ఇది అన్ని కలిపి థియేటర్ కల్లా అన్ని కలిపి 300 కోట్లు. 300 కోట్ల రూపాయల బిజినెస్ అయ్యిందంటేనే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ ఉందన్నది మనకు తెలుస్తుంది. అంటే ఎవరైనా ఒక 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఏరియా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేస్తారు కదా. ఒక సినిమా ఏంటంటే ఏ ఒక్కరితోటో లేదంటే ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి సీనే కాదు, బోయపాటి సీన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ వాళ్ళు ఉంటారు, ఎడిటింగ్ ఉంటుంది, కొన్ని వందల మంది పనిచేస్తేనే ఒక సినిమా. కాబట్టి బాగా వస్తుందా లేదన్నది షూటింగ్ టైంలోనే తెలిసిపోద్ది కదా. లేకపోతే అంతగా లేదు అనేది టాక్ స్ప్రెడ్ అయిపోద్ది. ఇట్స్ లైక్ ఏ స్మెల్ అనమాట, బ్యాడ్ ఆర్ గుడ్. మంచి సువాసన అయినా దుర్వాసన అయినా అలాగా వెదజల్లి వ్యాపించి అయిపోద్ది. కానీ ఈ సినిమాకి ముందు నుంచి కూడా విపరీతమైనటువంటి పాజిటివ్ టాక్ ఉంది. అది మనం నువ్వు అన్నట్టు ఇంకొన్ని గంటల వ్యవధిలో మనకి అది తెలిసిపోద్ది. సార్ అలాగే వన్ మోర్, ఇప్పుడు యుఎస్ లో కూడా సో ఇక్కడ ఎలాగో ఇండియాలోని మాస్ ఫ్యాన్స్ ఉన్నారు, బాలయ్య ఫాలోయింగ్ ఆల్మోస్ట్ 70% వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా హిట్ అంటారు, హిట్ చేస్తారు, హిట్ అవ్వాల్సిందే. యుఎస్ సంగతి ఏంటి? యుఎస్ పీపుల్ ఇప్పుడు అక్కడ రిలీజ్ విషయంలో కూడా సో ఎంట్రీ ఎట్లా ఉంది ఏంటి అన్నది కొన్ని గాసిప్స్ వస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు మాస్ అంటే బి సెంటర్ లో, సి సెంటర్ లోనే మాస్ అని కాదు, ఏ సెంటర్స్ లో కూడా మాస్ ఉంటారు కదా. ఏలో కూడా మాస్ ఉంటారు, మల్టీప్లెక్స్ లో కూడా ఉంటారు, ఓవర్సీస్ లో కూడా ఉంటారు. అంతకుముందు బాలయ్య సినిమా నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు కదా, ఏదో ఒక సినిమాకి అక్కడ అమెరికాలోనో లేదంటే లండన్ లోనో ఎక్కడో విపరీతంగా చించేసి నాన్న అడావిడేది చేస్తే పోలీసులు వచ్చి దాన్ని ఏంట్రా బాబు అంటే వాళ్ళకి తెలిసి కదా ఇటువంటి ఇలాగ థియేటర్లో నానా తెలియదు కదా. వాళ్ళు ఏం జరిగిపోతుంది ఏంటని కంగారు పడి వచ్చి దాన్ని షోని ఆఫ్ చేశారు. మరి వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కదా, అందరూ లక్షల్లో కోట్లలో జీతాలు తీసుకుంటున్న వాళ్ళే కదా.
కాబట్టి ఇక్కడ మాస్ అంటే మల్టీప్లెక్స్ అనో లేకపోతే బి సెంటర్ సి సెంటర్ అనే కాదు, అంతా బాగుంటే సినిమాని ఫీలింగ్స్ అలా హైప్ వెళ్ళిపోతాయి అది. చూసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఓవర్సీస్ లో కూడా బాలయ్యకి మంచి ఉమ్, ఆదరణ ఉంది. అంతకుముందు వచ్చిన 4 సినిమాలు కూడా ఓవర్సీస్ లో కూడా బాగా పే చేశాయి కాబట్టి ఈ సినిమా కూడా అంటే, కాకపోతే ఏంటంటే ఓవర్సీస్ రిపోర్ట్ అనేది ఎందుకు ఇంతగా ఇదవుతుందంటే మనకంటే కొంచెం ముందు విడుదలవుతుంది అనమాట. అవును. అంటే ఇక ఉంటది కదా, hours ఉదాహరణకి మనకి change ఇప్పుడు ఒక టైం ఉంటుంది ఉంటే అమెరికాలో ఒక టైం ఉంటది, అవును. లండన్ లో ఒక టైం ఉంటది, దుబాయ్ లో ఒక టైం, అది ఉంటది కదా టైం. అవును, timing ఉంటుంది. టైం వ్యత్యాసం అనేది డిఫరెన్స్ ఉంటది కదా. అలాగా మన ఇండియాలో కంటే కూడా కొన్ని గంటలు, ఒక 5-6 గంటల్లో లేదంటే 10 గంటల 12 గంటల ముందు షో పడుతుంది అన్నమాట. అవును. దానివల్ల ఓవర్సీస్ రిపోర్ట్ అనేది మనకి వస్తుంది. ముందు, అంటే రిపోర్ట్ అనేది ఫస్ట్ అక్కడి నుంచి వస్తుంది. అంతే. సో అలా చూసినా కూడా ఇప్పుడు ఈ ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి మంచి హోప్స్ ఉన్నాయి, మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఓవర్సీస్ తో స్టార్ట్ అయినటువంటి పాజిటివ్ టాక్ మొత్తం వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఇది చాలా పెద్ద విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.